హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అది కూడా మన ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో ఈ రెసిపీని తయారు చేసుకుంటున్నామండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని బాగా కలుపుకుంటున్నా అండి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ మనం ఈ పిండి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి. వాటర్ అన్నీ ఒకేసారి పోసుకున్నామా ఉండలు కట్టేస్తుంది. సో కొద్దిగా యాడ్ చేస్తూ బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ వీట్ ఫ్లోర్ రోల్స్ చూడటానికే కాదండి, రుచికి కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటాయి అన్నమాట. చూడండి, పిండి మిశ్రమం ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం గరిటెతోటి పోసుకుంటూ ఉంటే దోశలా పోసుకునే మాదిరిగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పొయ్యి మీద మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. అలాగే ఆ తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నామండి. ఇవి మనకి కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసుకుంటున్నాం. తర్వాత ఇందులో ఒక టమాటా ముక్కను కూడా కట్ చేసి వేసుకుంటున్నామండి. కొంచెం 1-2 మినిట్స్ తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా మనం సన్నగా తరిగి వేసుకుంటున్నామండి. ఇదంతా మనకి చక్కగా కుక్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ అయ్యేలా చూసుకున్నాను. చూడండి, బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇందాక ఆల్రెడీ పిండిలో కొంచెం వేసుకున్నాం కదండి, సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి నెక్స్ట్ మనం ఈ మిశ్రమాన్ని అంతా పిండిలో కలిపేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి. చూడండి, ఇలా దోశలాగా వేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఇది మనకి చక్కగా కుక్ అవ్వాలండి. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకొని మళ్ళా వేరే దోశ వేసుకుందామండి. చూడండి, ఎంత మంచి కలర్లో కాలుతుందో. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ
తీసి పక్కన పెట్టేసుకొని అలా అన్నీ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో ఇలా రోల్స్లా చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.